మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్ అని చెప్పి మౌంటైన్ ప్రకారం కేసు చేస్తున్నాం. మేము స్కాన్ చేయటం ఖచ్చితంగా ఇప్పటికే మా పైన ఒక కేసు పెట్టారు. 141 సెక్షన్ అతిక్రమించిందని కేసు పెట్టారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము గ్రామస్తులు మొత్తం అందరం కలిసి ఖచ్చితంగా ఎదుర్కొంటాం. స్కాన్ చేయటం కానీ మేము అయితే మాత్రం దౌర్జన్యాలు చేయడానికి మాకు సెలవిస్తూ మేము వెళ్తాం సార్. ఏదైనా చెప్తుంటే ఇంకొక సార్ దాన్ని మనం వేరే కొండల నుంచి కూడా మాట్లాడుకుందాం. ఎవరికి ఏ విధంగా నష్టం లేకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నదా? ప్రజల ప్రాణానికి కానీ ప్రజల ఆస్తులకు కానీ గ్రామానికి కానీ నష్టం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరిగే అవకాశం ఉన్నదా పరిశీలిద్దామని అడుగుతున్నాం. అందుకే ఎవరెవరు కూర్చుంటారో సంతకాలు పెట్టమనండి సార్. తెచ్చుకున్న రికార్డు కరెక్ట్ కాదు చూడండి. మీరు వస్తే పరిశీలిస్తే అక్కడ కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, జనాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ప్రజలకు ఇబ్బంది అవుతుందా చూసి పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం. గ్రామాన్ని సందర్శించి అన్ని తీర్మానాలు చేసి కరెక్ట్ ఉంటేనే సరే సార్ అట్లే కానీ మేము గ్రామం మీద చేరిపోతున్నాం. సరే ఖచ్చితంగా కట్టాలంటే మేము గ్రామం మీద చేరిపోతున్నాం. బ్లాస్టింగ్ వేస్తేనే 9 ఇల్లు పడిపోయాయి. అందుకు పూజ ఎవరెవరు అధికారులు ఉంటారో రాసేది. ఈ సౌండ్ కానీ లేకపోతే ఏ రకమైన ఆస్తులు కానీ నష్టం కలిగి బ్లాస్టింగ్ జరుగుతాయా? మరి మొన్న ఓకే నెక్స్ట్ నేనేమంటానంటే అవకాశాన్ని పరిశీలిస్తాము. ఇప్పుడు మన గ్రామానికి ఏ నష్టం జరగదు. భూగర్భ జలాలకు కానీ లేకపోతే వాతావరణ కాలుష్యానికి కానీ లేకపోతే ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రాణాలకు కానీ ఆస్తులకు కానీ నష్టం జరగదు రీతిలో ప్రాజెక్ట్ నిర్మాణానికి కానీ అవకాశం ఉందేమో పరిశీలిద్దామా అని అడుగుతున్నా. ఒకరు అవకాశం అయితే ఉంది. ఓకే గ్రామం అయితే కాదు అట్లా కాకుండా కాల్ చేయకుండా ఎస్ఆర్బీసీ కాలనీ ఎస్ఆర్బీసీ తెలుగంగా రెండు రోజు ముందు మా గ్రామంలో కరెక్ట్ గా అడుగున్నర లేదా గజం దోగుతూనే నీళ్లు వాటర్ పడుతున్నారు సార్. అంటే చూడడానికి శాంపుల్ అని చెప్తున్నాను. ఈ రోజు అవి కొన్నాక దాదాపుగా 100 అడుగులు దోగుతూ కూడా నీళ్ళు కష్టమవుతున్నాం. మరి రేపు పొద్దున తొయ్యిన తర్వాత మాకు అర్థమవుతుంది కానీ తోగు ముందు మాకు ఎట్లా అర్థమవుతుంది సార్. టెక్నికల్ గా మాకేమర్థం మాకు టెక్నికల్ అనేది కొట్టేది గుర్తుకు వస్తుంది. మాకు ఎస్ఆర్బీసీ తెలుగంగా అది దోగక ముందు కరెక్ట్ గజానికే నీళ్ళు పడుతున్నాయి. మరి దొరికిన తర్వాత ఇప్పుడు 30, 40, 50 అడుగులు దొరికినా కూడా నీళ్ళు పడుతుంది. మరి రేపు పొద్దున వాళ్ళు దొరికిన తర్వాత మాకు అర్థమవుతుంది. మాకు అర్థం తెలియదు అనిపించింది. మీతో డిస్కస్ చేయడానికి మాకు చెప్తాను. చూడండి సార్ ఏమంటారంటే ప్రశ్న అర్థం చేసుకోండి. సమాధానం గురించి ఆలోచించే అవకాశం ఉందా ఆలోచించండి అంటున్నాను నేను సార్. దీనికైతే మేము అడుగుతున్నాను అది కూడా ఓకే సార్. మేము ఇప్పుడు నేనేమంటున్నాను, మన గ్రామానికి కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ విధమైన నష్టం లేకుండా
ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? మేము చెప్పకూడదు. పరిశీలిద్దామా? మేమైతే లేదు ఉంటున్నాము, నువ్వైతే ఏమన్నా అవకాశం ఉంది అంటావు. నువ్వు కదా చూస్తే అదే మేము అర్సోదు అర్సోదు సార్ మిమ్మల్ని చూడాలని అడిగేది అంతే. మళ్ళీ మనం ఉంటే ఇట్లా ప్రాజెక్ట్ ఉంది సార్, అదేనా ఈడ పేలినప్పుడు ఈడ దెబ్బ తగ్గుతుంది లేదా చెప్పండి 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 అతి సమీపం అని అనడానికి తీసుకుని ఇస్తారు వాళ్ళు అనుకుందాం. అవకాశం ఏమైనా ఉందా అనేది నేను ఏమి మంత్రిగా చేతులు గల్లం కాకులు పట్టుకున్నట్టుంది పరిస్థితి. ఏంటంటే బ్లాస్టింగ్ జరగదు. ఇంకా ఇంకా చెప్పండి. పరిశీలిద్దామా అంటారు. బ్లాస్టింగ్ రోజు 1000 మంది పెట్టి తొయ్యదు కాదని చెప్పలేదు. పరిశీలిద్దామా అని పరిశీలించాం మేము కూడా సార్. మేము 500 ఎకరాలు ఎడారైతుంది. దాని గురించి ఎట్లా ఎట్లా ఇప్పుడు కూర్చొని ప్రాజెక్టుకు పైన నీళ్లు ఉంటుంది సార్. ఇట్లా కిందికి వస్తాక అండర్ గ్రౌండ్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మాకు పైన వాటర్ వస్తుంది సార్. మా బాయిలకు మొత్తం దాదాపు ఒక 400 ఎకరాలు దాదాపు ఇదైతుంది. మాకంటే దానివల్ల బాయిలో నీళ్ళు ఉండవచ్చు. ఇట్లా పైకి వచ్చేదానికన్నా దాదాపు 100-150 ఎకరాలలో జోమ్ వస్తుంది సార్. పొలం అంటే జౌగు అంటారు. ఏం పండదు సార్. అంటే ఉప్పు నేల మాదిరి అవుతుంది సార్, సౌడు మాదిరి అవుతుంది. అది ఆ 200 ఎకరాల్లో ఏం పండదు సార్. ఇప్పుడు ఆ 200 ఎకరాలకు మాకు ఎవరేం కట్టలేదు. ఇది 500 ఎకరాలకు ఎవరేం కట్టలేదు. ఆ నుంచి ఇప్పుడు ప్రాజెక్టు కట్టగా నుంచి 2 కిలోమీటర్లు కిందికి పోతే వాళ్ళకు ఒక 2-3 కోట్ల వ్యయం ఎక్కువ పెరుగుతుందంట సార్. దానికోసం వచ్చి మా ఊర్లో పెట్టడం అంటే వాళ్ళకు మిగిలినకే మీరు కొమ్ము కాస్తున్నారా, మా జనం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా ముందు వివరించండి సార్. మేము తర్వాత మీరు సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నారా, మీరేమన్నారు పైకి వస్తే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రాబ్లం గురించి చెప్పండి, ఖర్చు గురించి చెప్పండి. పబ్లిక్ మాకు పైకి వస్తే దండికి ఖర్చు, ఇందుకు పోతే కొంచెం నీ ఖర్చు గురించి నీ లాభం గురించి మాట్లాడుతున్నావు. ఇంత జనం మూకుమ్మడిగా మొత్తుకుంటుంటే నీ ఆదాయం గురించి గవర్నమెంట్ కొమ్ము కాస్తుందా, లేకపోతే జనం గురించి గవర్నమెంట్ కొమ్ము కాస్తుందా అనేది ఇంకా వాళ్ళే అధికారులే నిర్ణయించాలా. ఒకవేళ మా భవిష్యత్తు అంత బాగలేకపోతే మేమేమో తృప్తిగా మేము ఊరిచ్చి వెళ్ళిపోతాం సార్. మీకేం బాగలేదు, మీకు అంత ఇదైతే మీరు ఏ రోజు ఉండు చెప్పండి చెప్పండి కాంతన్న మాట్లాడాలి. ఏ రోజు సార్ మీకు మాకు అతి సమీపంలో కర్నూలులోనే ఉన్నారు సార్. వేంపేట గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు సార్. మీరు ఈ రోజు మీ ప్రాజెక్టు కోసం మీ ఊరిని దత్తత తీసుకుంటాం అంటున్నారు. అంత మాత్రం మేమేం నమ్మం సార్. మీ జిల్లాలో ఉన్నాం సార్, మీ జిల్లాలో ఉన్నాం. ప్రతాప్ రెడ్డి సార్ కూడా ప్రతాప్ రెడ్డి సార్ కూడా మాకు నీళ్లు లేవు సార్ అని చెప్తే మా నియోజకవర్గం అంటే ఆత్మకూరు లేకున్నప్పుడు పాములపాడు మాకు ఈడ రిజర్వాయర్ కాంచి పైపు తీసుకొచ్చి ఊర్లోకి నీళ్ళు వేసాం సార్. నీళ్ళు వేసిన తర్వాత బంగారు లెక్కలు వాడుకుంటున్నాం. మా మండలం నందికొట్కూరికి ఎప్పుడైతే పోయిందో మా నీళ్ళు తీసి గుంటగండాలి అంటే యూజ్ అండ్ త్రో అంటే మీరు వాడుకుంటారు వదిలేస్తారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. అంతే సార్. సార్ మాట చెప్తారు వెళ్ళిపోతారు. ప్లాంట్ వస్తే మేము అక్కడే ప్లాంట్ అక్కడే ఉంటుంది. మాకు ప్రతాపుడు గారు 20 ఉంటే బాగుంది. 875 ఓట్లు 43 తాలూకు ఎవరు లేదు, మేము తెప్పించాం మెజారిటీ. మాకు దగ్గర ఎవరు చేస్తారు ప్రతాప్ మా జీవ పాకాలు చేయాలి, మాకు ప్రిపేర్ చేయాలి. మాకు ప్రతాప్ మళ్ళా అంటే ప్రతాప్ ఇంకేం సార్ నాయకులతో వద్దులేదు సార్. ఎందుకు నాయకులతో మాట్లాడారు సార్ అన్నగారికి మీకు ప్రతాప్లో మీకు ఎంత మంది అనిపిస్తే బాంబర్ అన్నాడన్నా, నువ్వు చెప్పేది కరెక్ట్ చూడు. చెప్పండి సార్ మాకు ఆ ప్లాంట్ వస్తుంది ఒకసారి
ఇచ్చినారు ఫోటోలు ఇచ్చినారు ఇద్దరు లొకేషన్ వేడికి రా వాట్సాప్లో కూడా వెళ్ళిపోతుంది వాట్సాప్ ఫేస్బుక్లో కూడా వాట్సాప్ ఫేస్బుక్ అంతా అర్సన్ మళ్ళీ వాళ్ళు ఏం కాదు వాళ్ళు ఒక కుటుంబానికి